హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు మా పెరట్లో జామ చెట్టుకి కాయలు కోసాను. వర్షం పడిపోయి కాయలన్నీ చాలా గుత్తులు గుత్తులుగా మెరిసిపోతున్నాయి అన్నమాట. సో అన్నీ పండిపోయి రాలిపోతుంటే కింద అందిన మట్టుకి కోసాను. యాక్చువల్గా చెట్టుకి అలా పండిపోయి పడిపోతూ ఉంటాయి. బయట ఎవరైనా పిల్లలు వచ్చి కోసుకుంటూ ఉంటారు. మా ఇంట్లో కోసుకొని తినే వాళ్ళు ఎవరు లేరు. సో చెట్టుకు కూడా బాగా పైన ఎక్కువగా ఉంటున్నాయి అన్నమాట, అందట్లేదు. సో కిందున్న కాయలొచ్చేసి నేనొక 10 కాయల దాకా కోసాను. వీడియోలో మీతో షేర్ చేద్దామని చెప్పి వీడియో తీశాను. సో కాయలు చూసారా ఎంత ఫ్రెష్‌గా ఉన్నాయో. నేనైతే డైలీ ఒక 2, 3 అలా కోస్తాననమాట అంతే. కోసుకుంటూ ఉంటాను. మా బాబుకి పెట్టి నేనొకటి అలా తింటూ ఉంటాను. చెట్టయితే చాలా పెద్ద చెట్టనమాట. చెట్టు గింజలొచ్చేసి ఇలా పండిపోయినవి పడిపోయి, మళ్ళీ పక్కన ఇంకో చెట్టొచ్చేసి అది గూడా చాలా పెద్దదయిందనమాట. 2 చెట్లకు గాస్తాయి. సో, ఈ కింద అందినయి మట్టుకే కోసాననమాట. చాలా పైకుంటాయి. చెట్టు ఎక్కాలనమాట కొయ్యాలంటే. బయట పిల్లలైతే వచ్చి కోసుకుంటా ఉంటారు చెట్లెక్కేసి. సో, కోసుకోమంటాం మేము. ఎందుకంటే వేస్ట్‌గా పడిపోతాయి. మా ఇంట్లో కోసేవాళ్ళు లేరు, తినేవాళ్ళు లేరు. ఏమైనా కొనుక్కొని తింటేనే వాటి విలువ తెలుస్తదండి. ఫ్రీగా దొరికినప్పుడు మనకి వాటి విలువ తెలీదనమాట. జామకాయల వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. ఆల్మోస్ట్ దీంట్లో అన్ని రకాల విటమిన్స్ ఉంటాయంట. రోజు ఒక జామకాయ తినే వాళ్ళకి అసలు బ్లడ్ అనేది తక్కువ కాదు. బాగా ఇంక్రీజ్ అవుతది. సో, రోజుకి కావాల్సినంత సి విటమిన్ మనకి రోజు ఒక జామకాయ తింటే దానివల్ల లభిస్తుంది. ఇది హెయిర్‌కి, స్కిన్‌కి చాలా మంచిది. ఇంకా రోజు ఇలా ఒకటి తినే వాళ్ళకి ఆహ్, ఇమ్యూనిటీ పవర్ గూడా బాగా పెరుగుతదనమాట. ఎదిగే పిల్లలకు గూడా రోజు ఒకటి ఇలా పెట్టడం వల్ల చాలా మంచిదనమాట. ఇంకా ఎక్స్‌పెషల్‌గా ప్రెగ్నెంట్ వుమెన్ వాళ్ళు స్టార్టింగ్ నుంచి గూడా డెలివరీ తర్వాత వరకు గూడా రోజు ఒకటి తిన్నారంటే గనక అండి బేబీకి గానీ, తల్లికి గానీ చాలా మంచిది. ఫ్రూట్స్ ఎక్కువగా తినమంటూ ఉంటారు గదా డాక్టర్సు. సో, ఖచ్చితంగా రోజు ఒకటి తింటే చాలా మంచిదండి. బేబీ గూడా చాలా మంచి ఇమ్యూనిటీ పవర్ తోటి ఉంటారనమాట. సో, మనం మామూలుగా తినలేకపోతే గనక ఇలా కట్ చేసుకొని ఆహ్, సాల్ట్, కొద్దిగా కారం అట్లా కలుపుకొని తిన్నా గూడా ఈజీగా తినేయొచ్చు గదా! సో, నేనైతే ఎక్కువగా పండిన ఆటిల కంటే కొంచెం దూరగా ఉంటాయి కదా! అవే ఎక్కువగా లైక్ చేస్తూ ఉంటాను. మాకైతే చెట్టుకి పండిన కాయలైతే చాలా స్వీట్‌గా ఉంటాయండి. దూరవి గూడా టేస్ట్ ఉంటాయి గానీ, చెట్టు మీద పండినవైతే చాలా టేస్ట్ ఉంటాయి. సో, ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై ఫ్రెండ్స్.